నమస్కారం. తణుకు ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆర్మిలి రాధాకృష్ణ శుక్రవారం శాసనసభలో శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సంబరాలు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని రామకృష్ణ సేవా సమితి భవనం వద్ద ఉన్న అన్నపూర్ణ అపార్ట్మెంటుకు చెందిన ప్రజలు కేకును కట్ చేసి మిఠాయిలు పంచారు. అలాగే బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంటుకు చెందిన శ్రీని అరుణ మాట్లాడుతూ ఆర్మిలి కృషితో నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందగలదని భావిస్తున్నట్లు చెప్పారు. కొంచెం డౌన్ చేయండి. మన తణుకు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులైన ఆర్మిలి రాధాకృష్ణ గారు ఈరోజు అసెంబ్లీలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన చేసిన శపథం గౌరవ సభలో ముఖ్యమంత్రిగా గౌరవ సభలో పెడతానని శపథం ఏదైతే చేశారో ఆ గౌరవ సభలో ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టి ఈరోజు అందరూ ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు అందరం కలిసి ఈ శుభ సందర్భంగా ఆనందోత్సవాలు కేక్ కట్ చేసుకుని ఆనందోత్సవాలుగా సందర్భంగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీని సూర్యనారాయణ, శ్రీని రవితేజ, శ్రీని గాయత్రి, కటారి ధనరాజు, సత్తి వెంకట సుబ్బిరెడ్డిలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఏపీఎన్ఐటి, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్, మున్సిపల్ ఆఫీస్, జిల్లా పరిషత్ హైస్కూల్ ఇలా వివిధ ప్రాంతాలలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు, ప్రాణాయామం పాటించారు. యోగా వలన కలిగే ప్రయోజనాలను పలువురు వివరించారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ వద్ద రూరల్ మండల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వినియోగదారులు తమ సమస్యను 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను 60 రోజుల్లో పరిష్కరిస్తామని కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ తెలిపారు. కన్స్యూమర్స్కి ఏ రకమైనటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా ఈ యొక్క ఫారం ద్వారా పరిష్కారం పొందొచ్చు. అవి కంప్లైంట్ అనేటువంటిది వ్రాతపూర్వకంగా మాకు ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వచ్చు, పోస్ట్ ద్వారా పంపించవచ్చు, మెయిల్ చేయొచ్చు, అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాంటి సమస్యలను మా దగ్గరికి తీసుకురావాలనేటువంటిది చూసుకున్నట్టయితే విద్యుత్తులో ఉన్నటువంటి వోల్టేజ్ లోపాలు అనేటువంటిది ఉంటుంటాయి. మీటర్ కాలిపోవటం, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అవటం, పేరు మార్పిడి, కొత్తగా కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, అదనపు లోడ్ సంబంధించినటువంటివి, ఇంటి పేరు మార్చడం కానీ పేర్లు మార్చడం అనేటువంటివి, సో బిల్లుల లోపాలు ఇలాంటివన్నీ కూడా. ఇది కాకుండా ఒక్కొక్కసారి మన స్థలాల్లో కరెంట్ లైన్లు వేసేయటం, అవి తీయమంటేనేమో డబ్బులు కట్టడం అనేటువంటిది, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ సప్లిమెంటరీ అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎన్ రాజకుమారిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఉపకరిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని ఓం శాంతి నిలయంలో నిర్వహించిన ఈ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని యోగాసనాలు వేసి మాట్లాడారు. ప్రజా జీవితంలో యోగాను అలవాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నదే యోగా దినోత్సవ లక్ష్యమన్నారు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక శ్రేయస్సుకు యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ద్వారా పాల్గొన్నారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం సప్తనది జలాభిషేకం నిర్వహించారు. జ్యేష్ఠ నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామివారి మూలవర్లకు దేశంలోని 7 నదుల నుండి సేకరించిన నీటితో మహాజ్యేష్ఠాభిషేకము మహాశాంతి హోమం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పానింగపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు పూజా క్రతువులు గావించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ, త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, నర్మదా, సింధు, కావేరి నదీ జలములతో స్వామివారిని అభిషేకించారు. ముందుగా ఈ జలములను అర్చక స్వాములు శిరస్సుపై ఉంచుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం సప్త నదీ జలాలతో, పంచామృతాలు, పంచసూక్తాలతో అర్చకుల వేద మంత్రోచ్చారణ మధ్య అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదింటి కుమార రామగోపాల రాజా బహదూర్, ఎంపీపీ వీర మల్లికార్జునరావు, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబు, అంతర్వేది పల్లెపాలెం గ్రామ సర్పంచ్ ఒడుగు శ్రీను, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాని అంతర్జాతీయంగా ఖ్యాతి గడించే విధంగా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని డిప్యూటీ కలెక్టర్ బి సోమశేఖర్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు టీటీడీసీ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులతో పాటు యోగా సాధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలతో పాటు ప్రాణాయామాలను చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ యోగాను జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలని అన్నారు. యోగ సాధన వల్ల శారీరక ఆరోగ్యాన్ని పొందడంతో పాటు మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, జిల్లా ఆయుష్ అధికారి పివివి సత్యనారాయణ చౌదరిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాభ్యాసం ద్వారా బాలల్లో పెరగనున్న ఏకాగ్రత భీమవరం యోగా దినోత్సవ సభలో పేర్కొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కూరగాయలను సబ్సిడీ ధరలకు రైతు బజార్ల ద్వారా అందించాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, అంబరానంటిన ఆసనాల ప్రక్రియ, పాల్గొన్న ప్రముఖులు. తణుకు రాయసం సంగీత కళాశాలలో అలరించిన సంగీత దినోత్సవ వేడుకలు, పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు. తణుకులో ఘనంగా ఏరువాక పున్నమి దినోత్సవం, సమస్యలను ఏకరువు పెట్టిన రైతులు. పదవి బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యేకి తణుకులో అభిమానుల అభినందనల వెల్లువ. తాడేపల్లిగూడెంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించిన వివిధ సంస్థలు, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన గురువులు. జూలై 1 నుంచి డయోరియా నియంత్రణపై ప్రచారం చేయాలి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదం, అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఘనత ప్రధాని మోడీదే, ఏలూరులో చెప్పిన డిప్యూటీ కలెక్టర్ సోమశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.